మనం ఇప్పుడు పరిశీలిస్తాం. గాలిని మనం శ్వాసిస్తున్నప్పుడు ఆ గాలిని అంతా కూడా ఈ లంగ్స్ స్వీకరిస్తుంది. ఆ తర్వాత అది రక్తంలో అనేటటువంటి ఆ ట్రైన్లోకి ఎక్కిస్తుంది అన్నమాట. అందులో ఉన్నటువంటి అన్ని ఆక్సిజన్, హైడ్రోజన్, నైట్రోజన్ ఏవేవి ఉన్నాయో వాటినంతా కూడా అక్కడ ఎక్కిస్తుంది. కాబట్టి ఈ గాలిని తీసుకుని రక్తం అన్ని చోట్లకి ప్రవహిస్తూ ఉంటుంది, వెళుతూ ఉంటుంది. అలా వెళుతున్నటువంటి రక్తంలోని గాలిని ఆయా జీవకణాలు స్వీకరించి ఆ తర్వాత వ్యర్థమైనటువంటి ఆ గాలిని పంపించేస్తూ ఉంటుంది. అది మళ్ళీ లంగ్స్లోకి వచ్చి చేరుతుంది. కాబట్టి లంగ్స్ పని ఏమిటంటే అది గాలిని అన్ని జీవకణాలకి కూడా అందించేటటువంటి తల్లి, అలాగే అందులో ఉన్న వ్యర్థాలని కూడా తీసుకుని బయట తీసి పారేసేటటువంటి తల్లి కూడా అవుతుంది. మనం పరిగెత్తేటప్పుడు ఆ లంగ్స్ ఎక్కువగా పనిచేస్తుంది, ఊరిక ఉన్నప్పుడు అది విశ్రాంతిగాను ఇంకా తక్కువగాను పనిచేస్తుంది కదా. కాబట్టి అలా ఊపిరితిత్తులు ఏమిటంటే మనం సవ్యంగా సాగడానికి చేసేటటువంటి గాలిని సప్లై చేసేటటువంటి వస్తువే తప్ప మరొకటి కాదు. కాబట్టి కోట్లాది జీవకణాలు కూడా ఈ ఊపిరితిత్తులైన అమ్మని గాలిని మరీ అడుగుతున్నప్పుడు, అలా స్వీకరిస్తున్నప్పుడు ఏమిటంటే ఇది ఎక్కువగా పనిచేయడం మొదలు పెడుతుంది. ఈ ఆస్మా లేకపోతే వీజింగ్ ప్రాబ్లం అంతా కూడా ఆ విధంగానే ఏర్పడుతుంది అన్నమాట. ఇక్కడ ఇది కూడా ఊపిరితిత్తులకు సంబంధించిన లంగ్స్ సంబంధించిన విషయం కానే కాదు. అలాగే కిడ్నీ ఒకటి, దానిలో ఉన్నటువంటి కోట్లాది జీవకణాలు చెడిపోయినాయనుకోండి, నశిస్తున్నాయనుకోండి, అది ఎక్కువగా గాలిని అడుగుతూ ఉంటుంది. ఆ సమయంలో ఇది ఊపిరితిత్తులు కూడా ఎక్కువగా గాలిని పంప్ చేయడానికి ప్రయత్నిస్తుంది అనమాట. ఇలా ప్రయత్నించినప్పుడు ఏర్పడేటటువంటిదే ఈ ఆస్మా, వీజింగ్ ఇటువంటిది అంతా కూడా. ఇప్పుడు అది కిడ్నీకి సంబంధించిన రోగం అవుతుందా, అలాగే ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన రోగం అవుతుందా? ఈ లంగ్స్కి సంబంధించిన వ్యాధి కాదు అది ఆస్మా అన్నది. కేవలం కోట్లాది జీవకణాలలో ఏర్పడిన లోపం, ఏదైతే ఎక్కువగా అది ఆ గాలిని అడుగుతూ ఉన్నప్పుడు ఏర్పడే లోపమే ఇది ఆస్మాగా పరిణమిస్తూ ఉంటుంది. అలాగే మనం తీసుకునే ఆహార పదార్థాలు ఏవేవో ఉంటాయి, ఇడ్లీ, వడ, దోశ, ఇవన్నీ కూడా. ఇది శరీరానికి తెలిసే జ్ఞానం కాదు. అది కేవలం నోటి వరకు మాత్రమే. అది నోట్లో నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత అన్నీ కూడా సమమే అవుతుంది. కాబట్టి నోటిలోనూ, కడుపులోనూ, ఆ తర్వాత పేగుల్లోనూ ఇవి జీర్ణమయ్యి రక్తంలోకి కలిసిపోతూ ఉంటుంది ఆహారం. కాబట్టి మీరు ఏమి తిన్నా కూడా సరే అది పేగుల్లోకి వెళ్ళినప్పుడు కార్బోహైడ్రేట్, మినరల్ ఇటువంటి పదార్థాలుగానే రూపొందుతుంది కాబట్టి, కానీ మరొక రకంగా ఉండదు. ఇక్కడ ఆ శక్తిని తీసుకొచ్చి లివర్ రక్తానికి అందించడం అనేది, ఆహార పదార్థంలో ఉన్నటువంటి ఆ శక్తిని కూడా ఆ రక్తంలోకి ఎక్కించడం అనేది లివర్ చేస్తుంది. కాబట్టి లివర్ యొక్క పని ఏమిటంటే తనలోకి వచ్చినటువంటి ఆహారాన్ని అంతా కూడా శక్తివంతంగా చేసి పంపించడం, రక్తంలోకి ప్రవహించడం చేయడం చేస్తుంది. ఇలా వెళ్ళినది అన్ని సెల్స్లోకి ప్రవహించిన తర్వాత దాంట్లో వ్యర్థమైనటువంటిది, ఉపయోగం లేనటువంటి పదార్థాలన్నీ కూడా మళ్ళీ ఆ రక్తం ద్వారానే ప్రవాహం అయ్యి మనకు మూత్రనాళ ద్వారంగా కానీ లేకపోతే ఆ తర్వాత ఇక విసర్జన పదార్థాలుగా బయటకు వచ్చి పడుతూ ఉంటాయి. కాబట్టి లివర్ పని ఏమిటంటే అన్ని జీవకణాలకు ఆహారాన్ని అందించడం, వ్యర్థ పదార్థాలను బయటకు తీసివేయడం. కాబట్టి లివర్కు సంబంధించిన వ్యాధి కాదు లివర్ చెడిపోవడం అంటే. అనేక కోట్ల జీవకణాలకు ఆహారం అనే దాంట్లో లోపం ఏర్పడినప్పుడు ఆ అనేక కోట్ల మొత్తము ఆ జీవకణాలను సరిచేస్తే తప్ప లివర్ సరిపోవడం అనేది జరగదు. కాబట్టి అది లివర్కి సంబంధించిన వ్యాధి కాదు. కాబట్టి కిడ్నీ చేసే పని ఏమిటంటే మనం తీసుకునేటటువంటి నీటిని, అందులో ఉన్న మంచి వస్తువుల్ని స్వీకరించి దాన్ని రక్తంలోకి పంపిస్తుంది. కాబట్టి ఈ పంపించినటువంటి నీటిని అన్ని సెల్స్కి అందజేసినటువంటి రక్తం ఆ మంచి వస్తువులు స్వీకరించిన తర్వాత వ్యర్థ పదార్థాలను విసర్జించినప్పుడు అది మళ్ళా రక్తం ద్వారా ఇక్కడ కిడ్నీకి వచ్చి ఆ కిడ్నీ ఆ వ్యర్థాన్ని అంతా కూడా మూత్రనాళ ద్వారా విసర్జింపజేయడం అనేది చేస్తుంది. కాబట్టి కిడ్నీ అంటే ఏమిటంటే శరీరంలోని అన్ని సెల్స్కు కూడా నీటిని అందించేటటువంటి తల్లి. కాబట్టి ఎప్పుడైతే చెడు నీరు ఎక్కువగా అయినప్పుడు అది కిడ్నీ ఎక్కువగా నీటిని కోరుతూ ఉంటుంది, కాబట్టి మంచి నీటిని కోరుతూ ఉంటుంది. అది కిడ్నీ ఎక్కువగా పనిచేసి అలసిపోయినప్పుడు ఏర్పడే రోగం ఇదే, కానీ అది కిడ్నీకి సంబంధించిన రోగం కాదు. అన్ని జీవకణాలకు ఏర్పడినటువంటి నీళ్ళ వల్ల కలిగిన లోపంగా భావించాలి. కాబట్టి ఇందువల్ల మనం తెలుసుకునేది ఏమిటంటే శరీరంలో అన్ని అవయవాల్ని మనం సరి చేసినట్లయితేనే ఈ బీపీని సరిచేయడం అని అవుతుంది. అలాగే ఈ శరీరంలోని అన్ని జీవకణాల్లో ఉన్నటువంటి గాలికి సంబంధించినటువంటి దాన్ని నయం చేసినట్లయితేనే లంగ్స్ని నయం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి శరీరంలోకి అన్ని జీవకణాలకు ఆహారం సరిగ్గానే వెళ్ళినట్లయితే అక్కడ లివర్ కూడా సరిపోతుంది. కాబట్టి అన్ని
కణాలకు కూడా నీటికి సంబంధించిన సమస్యను తీర్చినట్లయితే తప్పనిసరిగా కిడ్నీ కూడా సరిపోతుంది, నయమవుతుంది. ఒక్కొక్క అవయవానికి ప్రత్యేకంగా చికిత్స చేయడం అనేది సాధ్యం కాని పని. అన్నిటికీ కూడా అన్ని జీవకణాలతోనూ సంబంధం ఉంటుంది. కాబట్టి గుండెకు ఉన్నటువంటి జబ్బుని అని మనం పరిగణించేదాన్ని నయం చేయాలంటే, అలాగే లంగ్స్లో నుంచి మంచి గాలి, అలాగే లివర్ నుంచి వచ్చినటువంటి కిడ్నీ నుంచి వచ్చిన నీటిని, లివర్ నుంచి వచ్చిన ఆహారాన్ని, ఇవన్నీ కూడా సక్రమంగా పంపించినట్లయితేనే ఆ గుండెకు సంబంధించి మనం భావించే రోగం నయం అవ్వడం జరుగుతుంది. కనుక మొత్తం జీవకణాల్లో ఉన్నటువంటి లోపాన్ని సరిచేస్తే కానీ చిన్న చిన్న రోగాలు కూడా నయం కాదు. కాబట్టి మనం చేయవలసిన పని ఏమిటంటే అన్ని జీవకణాలని కూడా సరిచేసేటటువంటి చికిత్సా పద్ధతిని మనం చూడవలసి ఉంటుంది. కాబట్టి ఇంతవరకు మనం చేసిన పని ఏమిటంటే శరీరాన్ని గురించి, రక్తాన్ని గురించి, వీటిని గురించి పరిశీలించాం. ఇక రోగాన్ని గురించి ఆలోచించబోతున్నాం. తొలుత మధుమేహం అంటే ఏమిటి, దాన్ని ఎలా నయం చేయాలి? సరే, ఇక్కడ చాలామందికి ఉండవచ్చు చక్కెర వ్యాధి, అలా కొందరికి ఇప్పుడు లేకపోవచ్చు. కానీ ఇది ఇప్పుడు లేని వాళ్ళు లేనట్టు కాదు, అది త్వరగా రావచ్చు. కాబట్టి లేని వాళ్ళు నిర్లక్ష్యం చేయవద్దండి, వాళ్ళు కూడా శ్రద్ధగా వినమని. కాబట్టి ప్రతి సెల్లు కూడా చక్కెరని స్వీకరిస్తుందని వరకు అనుకున్నాం. ఆ సెల్లు తన తలుపుని తీసి చక్కెరను ఆహ్వానిస్తుంది. మంచి చక్కెర అయితే లోపలికి తీసుకుంటుంది, చెడు చక్కెర అయితే అట్లాగే విసర్జిస్తుంది. మంచి చక్కెర అంటే అర్థమేమో కాదు, బాగా జీర్ణమయ్యేటటువంటిది ఏదో అది మంచి చక్కెర, జీర్ణం కానిది చెడు చక్కెర అవుతుంది. రక్తంలో 2 రకాల గ్లూకోజ్ ఉన్నది, ఒకటి మంచిది, ఇంకోటి చెడ్డది. సెల్ ఆ చక్కెరని తీసుకొని దాన్ని నువ్వు మంచిదానివా చెడ్డదానివా అని అడుగుతుంది. చక్కెర ఏం చెబుతుందంటే నాకు ఆ విషయం తెలియదు కానీ నీకు ఇష్టమైతే తీసుకో అనేసి అంటుంది. ఈ చక్కెర ఎప్పుడైతే నువ్వు మంచిదా చెడ్డదా నాకు తెలియదు అని రక్తం చెబుతుంది, సెల్లు కూడా తనకేమీ తెలియదు. కాబట్టి సర్టిఫై చేయడానికి ఒకటి ఉంది అక్కడ, ప్యాంక్రియాస్. ఆ ప్యాంక్రియాస్ దగ్గర పోయినట్లయితే ఆ చక్కెర మంచి చక్కెర అయితే ఇన్సులిన్ సప్లై చేస్తుంది, చెడు చక్కెర అయితే చేయదు. సో ప్యాంక్రియాస్ పని ఏమిటంటే అది క్వాలిటీ కంట్రోలర్ లాంటిది. అది ఒక కంపెనీలో ఉన్నటువంటి క్వాలిటీ కంట్రోలర్ వాళ్ళు చేసేటటువంటిది ఏమిటంటే ఒక వస్తువు అది నాణ్యత కలిగిందా లేదా అని తెలిసి నాణ్యత ఉన్నదైతే ఉంచుకుని నాణ్యత లేని దాన్ని బయట పారేస్తాడు. అలాగే ప్యాంక్రియాస్ కూడా మంచి చక్కెరని స్వీకరించి చెడు చక్కెరని విసర్జిస్తుందన్నమాట. ఇన్సులిన్ సప్లై చేయడం జరుగుతుంది. మీరు ఇప్పుడు కొత్తగా నువ్వేదో చెప్తున్నావు, మంచి చెడ్డ అని 2 చక్కెరలు 2 రకాలు ఉన్నాయని. 10 సంవత్సరాలుగా ఇదే ట్రీట్మెంట్ కోసం డాక్టర్ల దగ్గరికి వెళుతున్నాను. ఆ డాక్టర్లు ఇంతవరకు ఒక్కరు కూడా ఇటువంటి చెప్పలేదు కదా మంచి చెడ్డ అనేసి. నువ్వేదో వింతగా చెప్తున్నావు, ఏమన్నా ఊరిగా బాగుతున్నావు ఏమని అనవచ్చు. ఈ మంచి చెడు అని చక్కెరలో భేదం ఉన్న విషయం మీకు తెలుసుంటే ఇంతవరకు మందు తీసుకుని ఉండరు. అది తెలియనందువల్లనే ఈ మాత్రల మందులు ఇంతవరకు తీసుకుంటున్నారు. సరే, ఇది C6H12O6 అనేది గ్లూకోజ్ స్ట్రక్చర్. అది ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అది చక్కెర అనేది ఏమి కాదు, నాకు చక్కెర గురించి తెలియక కాదు ఇప్పుడు మాట్లాడుతున్నది. ఆ కాంబినేషన్ అలా ఉంటుంది. సో 6 కార్బన్ 12 హైడ్రోజన్ 6 ఆక్సిజన్ అనేది ఏ నిష్పత్తిలో రూపమైతే ఆ నిష్పత్తిలో రూపమైతే అది గ్లూకోజ్గా రూపొందుతుంది. బట్ బయోకెమిస్ట్రీ చదివిన వాళ్ళకి తెలిసి ఉంటుంది షుగర్ అనేది ఒక ఐసోమ్ అనేది. ఐజోమ్ అంటే ఏమిటంటే ఒకే ఫార్ములా ఉండి విభిన్న రకాలుగా ఉండడం అనేది ఐజోమ్ అన్నమాట. కాబట్టి గ్లూకోజ్ని ఎప్పుడైతే ఐజోమ్ అన్నారో ఆ గ్లూకోజ్లో అనేక రకాలు ఉన్నాయని కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇంత ముందుగా చెప్పినటువంటి 6, 12, 6 అనే నిష్పత్తిలో ఆ హైడ్రోజన్ ఒక ఆటం ఇటువైపు, ఆక్సిజన్లో ఒకటి ఇటు అటు తారుమారు చేసినట్లయితే అది ఒక మరొక రూపంగా ఉంటుంది. కాబట్టి ఇలా రకరకాలైన గ్లూకోజ్ స్ట్రక్చర్స్లో కొన్ని రకాలు మాత్రమే మనిషికి ఉపయోగపడుతుంది, కొన్ని రకాలు ఉపయోగపడవు. మానవ నిర్మాణ శరీరానికి ఉపయోగపడే అన్ని గ్లూకోజ్ కూడా మంచివి, అది ఉపయోగపడినటువంటివన్నీ కూడా చెడ్డవి. కొన్ని రకాలు మాత్రమే మన శరీరానికి ఉపయోగపడతాయి, కొన్ని ఉపయోగపడవు. కాబట్టి మన శరీరానికి ఏదైతే అనుకూలిస్తుందో ఆ గ్లూకోజ్కు మాత్రమే ప్యాంక్రియాస్ అనే ఈ ఇన్సులిన్ని ఇస్తుంది. కాబట్టి ఈ ఇన్సులిన్ అనేది ఏమిటంటే ఒక సర్టిఫికేట్ లాంటిది, ఇది మంచి చెడు అని నిర్ణయించేది. కాబట్టి మనం తీసుకునే ఆహారం చక్కగా జీర్ణమైందంటే అది మంచి గ్లూకోజ్ కింద లెక్క, కానట్లయితే అది చెడు గ్లూకోజ్. కాబట్టి మధుమేహం అనేది ప్యాంక్రియాస్కి సంబంధించిన వ్యాధిగా పరిగణిస్తున్నాం, కానీ వాస్తవానికి అది ప్యాంక్రియాస్ సంబంధించినటువంటి వ్యాధి కాదు, జీర్ణ వ్యవస్థకు జీర్ణానికి సంబంధించినటువంటి లోపం. కాబట్టి ఇవాళ మనం చేయబోతున్నది ఏమిటంటే ఒక టెక్నిక్ తెలుసుకోబోతున్నాం.
ఆ టెక్నిక్ ద్వారా అంటే ఆ పద్ధతిలో మన ఆహార స్వీకరణ చేసినట్లయితే అది అన్నీ కూడా మంచి గ్లూకోజ్గానే వెళుతుంది, చెడు గ్లూకోజ్ అనేది శరీరంలోకి వెళ్ళదు. కాబట్టి ప్యాంక్రియాస్ చెడిపోయింది అనేసి అంటున్నారు, ప్యాంక్రియాస్ సక్రమంగా పనిచేయలేదు అని అంటున్నారు. కానీ వాస్తవానికి నేను తీసుకున్నటువంటి ఆహారం అది మంచిదైనప్పుడు, మంచి గ్లూకోజ్ అయినప్పుడు దానికి ఇన్సులిన్ సప్లై అవుతున్నది అంటే అది ఇన్సులిన్ ఆ ప్యాంక్రియాస్ సంబంధించిన రోగం కింద పరిగణిస్తామా, లేకపోతే ఇక మనం తీసుకున్నటువంటి ఆహార సంబంధమైన దాని. కాబట్టి మనము హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసేటప్పుడు ఆ గ్లూకోజ్ ఎటువంటిది అనేది నిర్ణయించేది అన్నమాట. అది మొత్తం మీద గ్లూకోజ్ని చెప్పడమే, అది ఎంత ఉందని మోతాదు చెప్పడమే చెబుతుంది, కానీ అందులో ఉన్నటువంటి ఆ వేరియేషన్ చెప్పదు. యూవి స్పెక్ట్రమ్ స్టడీ. కాబట్టి ఈ చక్కెరకు మంచిదా చెడ్డదా అని తెలుసుకోవడమే తప్ప లోపలికి వెళ్ళేటువంటి చక్కెర మంచిదే అనే విషయం తెలిస్తే చాలు. ఈ బయోకెమిస్ట్రీ డీటెయిల్స్కు ఇందులో ఉన్న సాంకేతిక విషయాలు మనం పోనవసరం లేదు. ఒక శిశువు ఆహారం తీసుకున్నప్పుడు అది ఏ ఆందోళన లేకుండానే తీసుకుంటూ ఉంటుందన్నమాట. అలా తీసుకున్న చక్కెర 500 మోతాదులో ఉందనుకుందాం. కాబట్టి ఈ 500 చక్కెర కూడా మంచి చక్కెర అయితే ఏమవుతుంది, ప్యాంక్రియాస్ తప్పనిసరిగా ఇన్సులిన్ని ఇస్తుంది. ఒక చక్కెర ఆ శిశువుకి కేవలం 300 సరిపోతుంది అనుకుందాం. ఆ 300 అది స్వీకరిస్తుంది. 200 అధికంగా ఉన్నది, ఎక్కువగా ఉంది ఈ మంచి చక్కెరే. ఇది ఏమవుతుందంటే అది చుట్టి వస్తూ ఉంటుంది అనమాట. ఆ చక్కెర, ఆ ఎక్కువైనటువంటి ఆ చక్కెర ఏమవుతుంది, మనమైతే ఏదైనా సరే ఎక్కువ ఎంత అయినా సరే దాచిపెట్టుకుంటూ ఉంటామే కానీ ఆ వస్తు రూపంలో, కానీ సెల్స్ అలా చేయదు. దానికి కావాల్సినంత మాత్రమే అది స్వీకరిస్తుంది, మిగతా వాటిని వదిలిపెట్టేస్తుంది అన్నమాట. కాబట్టి 700 కావాలంటే ఎక్కువ ఉన్నది అనుకోండి, అంతకన్నా ఎక్కువ వచ్చి చేర్చి పెట్టడం అనేది ఉండదు, ఆ 700 వరకే స్వీకరిస్తుంది. కాబట్టి శిశువు స్వీకరించినటువంటి 500 చక్కెరలో 500 కూడా మంచి చక్కెర కావడం వల్ల ఇన్సులిన్ 500 కూడా సప్లై చేయబడింది. కానీ 300 మాత్రమే దానికి కావాలి ఆ శిశువుకి. ఆ 300 అది స్వీకరించింది ఆ సెల్స్, ఇంకా 200 ఎక్కువగా అక్కడ ఉంది. మీరు 500 రూపాయలు మీ సంపాదన అయితే, ఇంట్లో ఖర్చు 300 రూపాయలు అయితే 200 రూపాయలు మీకు మిగులుతుంది. ఇలా మిగిలిన డబ్బుని ఏం చేస్తారు, మీరు చింపి బయటపడేస్తారా, బీరువాలో దాస్తారా? మనం ఏ విధంగా అయితే డబ్బుని బీరువాలో దాచిపెట్టడానికి ప్రయత్నిస్తామో అధికమైనటువంటి డబ్బుని, అలాగే అధికమైనటువంటి మంచి చక్కెరని కూడా ఏం చేస్తుందంటే లివరు ఆ 200 అంటే శిశువులో 300 ఖర్చు అయిపోగా 200 దాన్ని తీసుకెళ్ళి ఆ బీరువాలో దాచిపెడుతుంది. ఇలా ఒకటిగా ఉన్నది ఒక 100 చేరిందనుకోండి, దాన్ని గ్లైకోజన్ అని అంటారు. కాబట్టి ఈ లివర్ ఏం చేస్తుందంటే కేవలం ఒక చక్కెరగా తీసుకోవడం అనేది కాదు, ఆ 200 తీసుకుని 200 రూపాయల నోటులాగు అంటే ఒక సమ్మేళనలాగు గ్లైకోజన్గా అది మార్చి పెడుతుంది. ఇప్పుడు ఆ శిశువుకు చక్కెర వ్యాధి ఉన్నట్ల 300 ఏమో సెల్స్కి వెళ్ళింది, 200 ఏమో ఆ బీరువాకి వెళ్ళింది గ్లైకోజన్గా. కాబట్టి ఇప్పుడు చక్కెర వ్యాధిని గురించి అది ఆలోచించాల్సిన అవసరం లేదుగా. కాబట్టి ఇలా పద్ధతి ప్రకారం ఆహారం స్వీకరిస్తున్నటువంటి ఆ బిడ్డను చెడుపుతున్నదే మనమే. మనం ఏం చేస్తున్నామంటే బిడ్డని స్కూల్లోకి పంపిస్తూ అది 8 గంటలకు ఎప్పుడో లేపుతాము, తొందరగా స్కూల్కి వెళ్ళి పంపించాలి. ఆ పంపించడానికి ఏం చేస్తాము, ఆహారాన్ని బలవంతంగా అయినా సరే ఆ బిడ్డకు ఇస్తున్నాం. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే అలా ఆహారం స్వీకరించదు అది. ఆ బిడ్డ స్వీకరించకపోయినప్పుడు బలవంతంగా నీటిని కొంత కలిపి, నీటిని కొంత ముందుకు తోలి, ఇలా రకరకాల పద్ధతులు అనుసరించి బలవంతంగా బిడ్డ నోట్లో ఆ అన్నాన్ని చొప్పిస్తాం. సరే, ఇప్పుడు ఇష్టం లేని ఆ పరిస్థితుల్లో ఎప్పుడైతే ఆహారాన్ని బలవంతంగా పెడతామో, ఈ 500లో 300 చక్కెర మంచిది అయి ఉండేది ఇన్సులిన్ ఇచ్చి సప్లై చేయబడుతుంది, 200 అనేది చెడు చక్కెరగా ఉంటుంది. కాబట్టి 300 చక్కెర మంచిదైనది సెల్స్లోకి వెళ్ళిపోతుంది. ఆ 200 ఏమిటంటే చెడు చక్కెర అయినది ఆ తర్వాత ఏమవుతుంది, సరే ఇప్పుడు 500 రూపాయలు మన సంపాదనలో 200 రూపాయలు దొంగ నోట్లు అనుకుందాం, 300 రూపాయలు మంచి నోట్లు అయిన వాటిని ఏం చేస్తాము, ఖర్చు పెడతాము. ఈ దొంగ నోట్లు అయిన వాటిని ఏమిటి, బీరువాలో దాస్తామా? ఏ విధంగా అయితే అది దొంగ నోట్లని మనం తెలుసుకున్న తర్వాత ఆ 200ని మనం చింపి బయట కుప్పలో పడేస్తాము, అదేవిధంగా మనలో ప్రవేశించినటువంటి చెడు చక్కెరను ఆ ఇన్సులిన్ సప్లై చేయకపోవడంతో దాన్ని చెడు చక్కెర అని తెలుసుకొనేసి
మూత్ర విసర్జన ద్వారా దాన్ని బయటికి తోసేయడం జరుగుతుంది. మనకి ఎప్పుడైతే ఈ మూత్రంలో ఇలా జరుగుతూ ఉంటుందో అది యాక్చువల్గా ఏమిటి, అక్కడ వచ్చినటువంటి వ్యాధి కాదు, అది చక్కెర వ్యాధి కాదు. కేవలం ఎక్కువైనటువంటి ఆ వ్యర్థమైనటువంటి ఆ చక్కెర, చెడిపోయినటువంటి చక్కెర ఇది పనికిరాదని శరీరం విసర్జించేస్తే అది మూత్రం ద్వారా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. మంచి చక్కెర అంటే ఏమిటంటే లివర్ ద్వారా గ్లైకోజన్గా రూపొందింది అనేక కండరాలలో అలా పోయి బీరువాలో ఆ దాక్కుని ఉండడం అనేది మంచి చక్కెర అయితే, చెడు చక్కెర అనేది ఏమిటంటే మూత్రం ద్వారా బయటకు వెళ్ళేటటువంటి ఇది ఆ చెడు చక్కెర అవుతుంది, ఆ వ్యర్థం. సరే, అదే శిశువు పెద్ద అయిన తర్వాత ఏదో వ్యాపారం లాంటిది ఏదో చేస్తున్నప్పుడు అది సకాలంలోనూ ఆ సమయంలో ఆహారం స్వీకరించడం జరగదు. ఒక్కొక్కసారి ఉదయం ఎప్పుడో లేదా మధ్యాహ్నం ఒక అర్ధరాత్రి ఈ అసర వేళలో కూడా తినడం అనేది జరుగుతుంది. 300 మంచి చక్కెర, 200 చెడు చక్కెర శరీరంలోకి వెళ్ళినప్పుడు అది ఏమవుతుంది, ఈ ఇన్సులిన్ లభించినటువంటి 300, 200 అది సెల్స్కి వెళుతుంది, తక్కినవన్నీ వ్యర్థంగా ఉంటుంది కదా. ఈ 500 రూపాయలు ఇంతకుముందు 300 మంచి 200 దొంగ నోట్లు అన్నాం. ఇప్పుడు పొరపాటున 300 దొంగ నోట్లు అనుకోండి, 200 మంచి నోట్లు. కాబట్టి 200 రూపాయలు మనం ఖర్చు చేసుకుంటాము, 300 చింపి పడేయాల్సి వస్తుంది. కానీ 100 రూపాయలు మన బడ్జెట్ లోటు, అంటే 300 ఖర్చు కావాలి, కానీ 100 రూపాయలు మనకు లోటు అయింది. అప్పుడు ఏం చేయాలి? ఎప్పుడైతే మనం 100 రూపాయలు లోటు ఏర్పడుతుందో ఈ వరకు మనం కానీ చేర్చి పెట్టి ఉన్నట్లయితే బీరువాలో డబ్బు ఉంటుంది కదా, ఆ 100 రూపాయలు తీసి ఖర్చు పెడతాం. అలాగే చక్కెరలో కూడా తారుమారు అయితే, ఇంతకుముందుగా 300, 200 అనుకున్నాం, ఇప్పుడు 200, 300 అయితే, మంచి చక్కెర 200 అయి 300 చెడు చక్కెర అయితే 100 మంచి చక్కెర లోటు ఏర్పడుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇవరకు గ్లైకోజన్గా ఏర్పరిచినటువంటి బీరువాలో దాచినటువంటి ఆ చక్కెరను స్వీకరించడము జరుగుతుందన్నమాట. కాబట్టి ఎప్పుడైతే ఈ చక్కెర లోపం ఏర్పడుతుందో ఆ పిట్యూటరీ గ్రంథి దానికి తగినటువంటి ఆ ద్రవాన్ని అది స్రవింపజేయదు. ఈ చక్కెర సరిపోకపోక ఇలా వచ్చిందో సాధారణంగా ఇది కిడ్నీకి మీద అడ్రినల్ గ్రంథి అని ఒకటి ఉంటుందన్నమాట. ఈ అడ్రినల్ గ్రంథి ఏం చేస్తుందంటే, అప్పుడు ఎప్పుడైతే చక్కెర సరిపోయినంత ఉందో ఆ సమయంలో ఈ బీరువాలో ఉన్నటువంటి ఆ చక్కెరను తీసుకునేసి అక్కడ లోపలికి తోస్తుందన్నమాట. లో షుగర్ వల్ల, ఈ కారణాల వల్ల మనకు తెలిసేది ఏమిటంటే, లో షుగర్ వల్ల ఎవరికి కూడా శరీరం వశం తప్పిపోవడం అనేది, మత్తు అనేది రాదు. కాబట్టి మన శరీరంలో ఎప్పుడైతే చక్కెర లోపిస్తుందో వెంటనే శరీరంలో ఆ వరకు చేర్చి పెట్టబడినటువంటి ఆ గ్లైకోజన్ అనే షుగరు వచ్చి ఇక్కడ చేరుతుంది. కాబట్టి లో షుగర్ అనేది రాదు, అంటే మత్తు అనేది ఏర్పడే అవకాశం లేదు. అలా ఎందుకు చక్కెర వ్యాధి వల్ల మత్తు వస్తుందని అంటే, ఇది ఏమవుతుందంటే మనం చిన్నప్పటి నుంచి స్వీకరిస్తున్న ఆహారం రకరకాలుగా స్వీకరిస్తున్నప్పుడు ఆయా మంచి చక్కెర ఎక్కువైనప్పుడు అది ఏమో గ్లైకోజన్ రూపంలో బీరువాలో దాచిపెట్టబడిన సొమ్ములాగా ఉంటుంది. ఎప్పుడైతే మనం సరైన ఆహారం స్వీకరించకుండా ఆ చెడు చక్కెర ఎక్కువైతుందో అది మూత్ర విసర్జన ద్వారా వెళ్ళిపోతుంది, అప్పుడు సమస్య లేదు. మరి తగ్గిపోయినప్పుడు ఈ వరకే చేర్చి పెట్టబడినటువంటి డబ్బులాగు ఈ గ్లైకోజన్ తీసుకునేసి మళ్ళీ మనం ఉపయోగించుకుంటాం. కానీ సమస్య ఎప్పుడు ఏర్పడుతుంది అంటే, మనం ప్రతిసారి ఇది చెడు చక్కెర ఎక్కువై ఈ వరకు చేర్చి పెట్టినటువంటి చక్కెరను ఉపయోగిస్తూ వస్తాము. అప్పుడు క్రమంగా బీరువాలో దాచిపెట్టినటువంటి సొమ్ము మొత్తం అయిపోతే ఏ విధమైన ఇబ్బందికి మనం లోన్ అవుతామో అటువంటి ఇబ్బంది ఇప్పుడు ఏర్పడుతుందన్నమాట. అంటే మొత్తం గ్లైకోజన్ అంతా కూడా తీరిపోవడం అనేది జరుగుతుంది. అప్పుడు ఇంకా చెడు చక్కెర ఇంకా అవసరం అవుతుంది. ఇంకా చక్కెర ఆ స్థితిలో ఏర్పడేదే ఆ మైకం కమ్మడం అనేది అవుతుంది. సో చక్కెర వ్యాధి ఉన్న వాళ్ళు ఎవరు కూడా హై షుగర్ వల్ల, లో షుగర్ వల్ల ఇలా శరీర వశం తప్పిపోవడం అనేది ఉండదు. కేవలం ఆ గ్లైకోజన్ అంటే బీరువాలో ఉన్నటువంటి ఆ మొత్తం చక్కెర పూర్తిగా అయిపోయిన వల్ల జరిగేటటువంటి పరిణామం అది. దీనివల్ల మీకు గ్రహించవలసింది ఏమిటంటే, షుగర్ చెక్ చేయడం అనేది అనవసరం. కాబట్టి ఇప్పుడు నాకు ఒక 5 సపోటా పళ్ళు ఇచ్చారనుకోండి, నేను వెంటనే తింటాను. తిన్న తర్వాత మీరు కానీ పరీక్ష చేసినట్లయితే 500, 600 షుగర్ లెవెల్ చూపిస్తుంది. కానీ నాకేమి శరీరం వశం తప్పిపోవడం అనేది, మైకం కమ్మడం అనేది జరగదు. కాబట్టి దానివల్ల అర్థమయ్యేది ఏమిటంటే, నేను లోపలికి పంపినటువంటి ఆ చక్కెర పూర్తిగా కూడా మంచి నాణ్యత కలిగినటువంటి చక్కెర, అది అంతా కూడా ఇన్సులిన్ ప్రవహించింది అందులో. కాబట్టి నాకు ఏ విధమైనటువంటి ఇబ్బంది దానివల్ల కలగదు. సరే, ఒక వ్యక్తి ఈ ఆహారాన్ని సక్రమంగా తీసుకోలేదు అంటే వ్యర్థంగా ఏదో ఒకటి తింటాడు అనుకో, జంక్ ఫుడ్ లాంటిది సంథింగ్. అలా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఇతనికి కావాల్సిన 500 లోపలికి వెళుతుంది చక్కెర. కాకపోతే ఏంటంటే 300 మంచి చక్కెర ఉంటే సెల్స్కి వెళుతుంది. కానీ ఇందులో 100 మాత్రమే మంచిది ఉంది, 400 చెడు చక్కెర అనుకుందాం.
ఈ 100 సెల్స్ పెడుతుంది, 400 చెడు చక్కెర అది మూత్రనాళం ద్వారా మూత్రంగా బయటకు వచ్చేస్తుంది. ఇక ఆ షార్టేజ్ 200 ఉంది. సరే, ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ 200 తక్కువ లోపం ఉన్నప్పుడు వెంటనే ఈ వరకు చేర్చి పెట్టబడిన గ్లైకోజన్ అది కానీ మనం తీసుకోగలిగితే ఆ బీరువా నుంచి, అయితే అక్కడ ఖాళీ అయిపోయింది అనుకోండి, ఏం జరుగుతుంది? ఈ షార్టేజ్ అలాగే ఉంటుంది. అప్పుడు అన్ని సెల్స్కి కూడా ఈ చక్కెర అవసరం ఏర్పడుతుంది. అన్ని సెల్స్కి చక్కెర అవసరం ఏర్పడినప్పుడు జరిగేటటువంటిదే ఆ మత్తు వచ్చి పడిపోవడం అనేది జరుగుతుంది. చక్కెర వ్యాధి అనేది లేదా మైకం రావడం అనేది ఎట్లా జరుగుతుంది? హై లో వల్ల జరిగేటటువంటిది కాదు, ఆ బీరువాలో పూర్తిగా ఆ చక్కెర అయిపోవడం వల్ల జరిగేటటువంటి పరిణామం. ఎప్పుడు మనకు ఆ సప్లై నిలిచిపోతుందో, అంటే అక్కడ బీరువాలో ఖాళీ అవుతుందో, ఆ సమయంలో మాత్రమే లో షుగర్ కారణంగా మైకం అనేది వస్తుంది. మరొకటి ఏమిటంటే హై షుగర్ అండ్ లో షుగర్ అనేది రెండు కూడా సమానమే, అది ప్రత్యేకమైనవి కావు. సావధానంగా ఇప్పుడు విన్నారంటే 2 నిమిషాలు మీకు పూర్తిగా అది అవగతన అర్థమైపోతుంది. కాబట్టి 400 చెడు చక్కెర ఉంది కదా, అది మూత్రం ద్వారా వెళ్ళిపోయింది. అది ఆ మూత్రనాళలోకి వెళ్ళినా కూడా అది శరీరం నుంచి బయటపోలేదు ఆ 400. కాబట్టి శరీరంలోనే ఉంది, ఇది రక్తంలోనే తిరుగుతూ ఉన్నది. 100 మనం సెల్స్ ఉపయోగిస్తుంది, 200 ఇట్లా వెళ్ళిపోయింది అనుకోండి. అప్పుడు మనం చెక్ చేసామంటే ఏమవుతుందంటే సెల్స్ 100 మాత్రమే స్వీకరించి ఉంటుంది, కాబట్టి లో షుగర్ని చూపిస్తుంది. అది ఎప్పుడైతే మీకు లో షుగర్ ఏర్పడుతుందో అప్పుడు మూత్రాన్ని టెస్ట్ చేస్తే అది 500 చూపిస్తుంది. అది కాబట్టి మూత్రాశయంలో చెడు చక్కెర అలాగే ఉండి శరీరం నుంచి బయటికి వెళ్ళకపోతే అప్పుడు చెక్ చేస్తే జరిగేదే హై షుగర్. మూత్రాశయం నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ చెడు చక్కెర మీరు చెక్ చేసి చూస్తే అది లో షుగర్. కానీ అది అక్కడ ఉన్నా కూడా దాని యొక్క వ్యవహారం ఒకటే, అంటే హై షుగర్ లో షుగర్ ఒకటే. సరే, చక్కెర వ్యాధికి మనం మాత్రలు తీసుకుంటున్నాం, అది ఏం చేస్తుందనేది ఇప్పుడు చూద్దాం. కాబట్టి మనం స్వీకరించే మాత్ర ఆ 400 చెడు చక్కెరను మంచి చక్కెరగా మారుస్తుందా? ఈ మాత్ర చేసే పని ఏమిటంటే ప్యాంక్రియాస్ దగ్గరికి వెళ్ళి దాన్ని బెదిరిస్తుంది ఒక రకంగా, చెడు చక్కెరను మంచి చక్కెరగా, అంటే సర్టిఫికేట్ దొంగ సర్టిఫికేట్. కాబట్టి చెడు చక్కెరను మంచి చక్కెరగా చూపించడానికి మాత్రమే ఈ మాత్ర ఉపయోగపడుతుంది. ఈ విధంగా మాత్రలు తీసుకోవడం వల్ల జరిగేది ఏమిటంటే ఈ చెడు చక్కెర అన్ని చోట్లకు ప్రవహించి ఆ శరీరాల్లో అది రోగం రాకుండా ఉంటుందా? వస్తుంది. మాత్ర అనేది కేవలం ఏదో ఒక అవసరానికే కానీ జీవితం అంతా కూడా ఆ మాత్రని స్వీకరించడం అనేది మంచిది కాదు. ఒకరు మైకం వచ్చి పడిపోయాడు అనుకోండి, అతని దగ్గరికి వెళ్ళి చక్కెర అనేది వ్యాధి లేదు ఏమి లేదు లేవండి అంటే లేస్తాడా? ఆ సమయంలో మాత్రము ఆ మాత్రనిచ్చి అలా మన అతన్ని బయటికి తీసుకురావడానికి ప్రయత్నించవచ్చు. సరే, అలా లేచిన తర్వాత ఇక మాత్రలు లేకుండానే ఏ విధంగా మన ఆహారాన్ని స్వీకరిస్తే అది మొత్తం కూడా మంచి చక్కెరగా మారుతుందనే టెక్నిక్ని మనం తెలుసుకుంటే ఇక జీవితంలో ఎప్పుడు కూడా మాత్రలను ఉపయోగించాల్సిన అవసరం ఏర్పడదు. కాబట్టి ఈ మాత్ర చేసేటటువంటిది ఏమిటంటే ఎప్పుడైతే చెడు చక్కెరని మంచి చక్కెరగా సర్టిఫై చేసి మొత్తం పంపిస్తుందో అన్ని అవయవాలకు అది వెళుతుంది కదా. కాబట్టి అన్ని అవయవాల్లో కూడా లోపం జరుగుతుంది. కాబట్టి చక్కెర వ్యాధి వస్తే అవయవ లోపాలు జరుగుతుందని మనం విన్నాం, అంటే కిడ్నీ అన్నీ చెడిపోతుంది, ఏ లోపమైనా అవయవం చెడిపోవచ్చని. కానీ వాస్తవానికి చక్కెర ఉండడం వల్ల అని కాకుండా చక్కెరకు వ్యాధికి తీసుకున్నటువంటి మాత్రల వల్ల అది కాలక్రమంలో ఆ అవయవాలకు లోపం జరుగుతుంది. ఈ చక్కెరకు వ్యాధికి మాత్రలు తీసుకుంటాం కదా, అది క్రమంగా పెరుగుతుందా తగ్గుతుందా? డోసు పెరుగుతున్న కొద్దీ అర్థం ఏమిటంటే మనం వ్యాధి పెరుగుతున్నది అని అర్థం. ఎప్పుడైతే మనం మాత్రలు స్వీకరిస్తూనే ఉంటామో ఆ చెడు చక్కెర అనేది ఆ సహజంగా అన్ని అవయవాలకు పోయి చేరిపోతూ ఉంటుంది. కళ్ళకు అది లోపం జరుగుతుంది, అప్పుడు కళ్ళకు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఇలా మాత్రలు తీసుకుంటూ ఉంటే కిడ్నీలో రాయి పడుతుంది, అప్పుడు కిడ్నీ ఆపరేషన్ అంటూ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ మూత్రాశయంలో కూడా స్టోన్స్ రాళ్ళు ఏర్పడడం అనేది జరుగుతుంది, దాన్ని కట్ చేయడం అనేది చేస్తారు. గర్భసంచిలో గడ్డ ఏర్పడితే ఆ గర్భసంచిని తొలగించడం అనేది జరుగుతుంది. సో అపెండిక్స్ వస్తే అది ఆపరేషన్ ద్వారానే తీయాల్సి వస్తుంది. లోపల ఉన్న అవయవాల యొక్క ఆ శేషాలని తీసి బయటికి పడేయడానికి మనకు చికిత్స కావాలా, లేదా అవయవాలు కొత్తగా రూపుదాల్చడానికి చికిత్స కావాలా? గాల్ బ్లేడర్ లో మనం ఆ రాళ్లు పడినందువల్ల మనం ఎప్పుడైతే ఆ గాల్ బ్లేడర్ చేయవలసిన పని మరి ఏం అవయవం చేస్తుంది ఆ తర్వాత? గర్భసంచిని తొలగించడానికి మనం చేసేటటువంటి పని, గర్భసంచి తొలగించిన తర్వాత అది చేసే పని ఏ అవయవం చేస్తుంది? స్త్రీల్లో కూడా సహజమైన ఒక సంభాషణగా మారిపోతూ ఉన్నది. అంటే ఒకరు నేను ఇలా గర్భసంచిని తొలగించాను, నువ్వు చేసుకున్నావా లేదా అని ఇలాంటి ప్రస్తావన ఒక సామాన్యమైనటువంటి ప్రస్తావనగా మారుతూ ఉంది. ఇప్పుడు అపెండిక్స్ అని తీసేస్తారనుకోండి, అది ఏమంటారంటే డాక్టర్లు చెప్పేటప్పుడు అది లేకపోయినా పర్వాలేదు, అది అవసరం లేని ఒకటి అని అంటారు. భగవంతుడు అనేవాడు
అనవసరంగా ఒక అవయవాన్ని మనకు సృష్టించి ఇచ్చి ఉంటాడా అంటే పనికిమాలిన దాన్ని ఏదైనా. సో ఒక అవయవాన్ని తీసివేయడానికి వైద్యుడు అక్కర్లేదు. ఆ వైద్యుడు అవయవాన్ని కొత్తగా మార్చడము బాగు చేయడం అనే దానికి వైద్య చికిత్స కావాలి. మనం ఇప్పుడు చేయబోతున్న పని ఏమిటంటే ఈ 5 టెక్నిక్లు 5 విషయాలు ఎవరైతే సక్రమంగా చూసుకుంటారో వాళ్ళకందరికీ కూడా ఇటువంటిది సమస్యలు ఉండవు అని చెప్పడమే. కాబట్టి ఈ చక్కెరకి ఇట్లా డోసు పెంచుతూ చివరికి ఏమవుతుందంటే ఇన్సులిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మాత్రం ఏం చేస్తుందంటే ఆ ప్యాంక్రియాస్ దగ్గరికి వెళ్ళేసి ఇన్సులిన్ సప్లై చేయమని చెడు చక్కెరకు కూడా సప్లై చేయమని ఆజ్ఞాపిస్తుంది. కానీ ఇది డైరెక్ట్గా మనం చేసే ఇన్సులిన్ ఇంజెక్షన్ వల్ల ఏమిటంటే నీ పని నువ్వేం చేయొద్దని దానికి చెప్పేయడం అనేది చేస్తుంది. కానీ ప్యాంక్రియాస్ని తన ఇష్టంగా తాను వ్యవహరించడానికి పూనుకుంటుంది. ఇప్పుడు ఇన్సులిన్ ఏం చేస్తుంది, మనము అన్నం తీసుకోవడానికి భోజనం భుజించడానికి ముందు 10 నిమిషాలు 15 నిమిషాలు ఏదో అంత ముందుగా తీసుకోవడం జరుగుతుంది. అది దాని అర్థం ఏమిటి, ఇక ముందు తీసుకోబోయే ఆహారాన్ని సైతం అందులో ఉన్న చెడు చక్కెరనంతా కూడా నువ్వు మంచి చక్కెర కానీ సర్టిఫై చేయమని చెప్పి పంపించేదే ఇది అవుతుంది అని. ఆ తర్వాత ఇలా ఇన్సులిన్ వేస్తూ ఉంటే కాలక్రమంలో ఈ అరికాళ్ళలో ఒక రకమైనటువంటి మద్దదనం రావడం, కొంత దురద రావడం ఇవన్నీ మొదలవుతుంది. చక్కెర వ్యాధి ఉన్నాడు అందరికీ కూడా కాళ్ళలోనే మొట్టమొదటి నొప్పి కలుగుతుంది. ఈ చెవికో మరొక దానికో కాదు. ఎందువల్ల అంటే ఎందుకోసం ఈ పాదాల్లోనే ఇటువంటి నొప్పి మొదట ప్రారంభమవుతుందంటే ఇప్పుడు బాటిల్ నీళ్లు అనే ఉదాహరణ చెప్పారు. అంటే మొట్టమొదట మనం నీళ్లు బాటిల్లోకి పోస్తుంటే మొదట నీళ్లు పోయి చేరే చోటు అడుగు భాగం. అలాగే మనం తీసుకునే ఆహారం మొట్టమొదట ఈ రక్తనాళాల ద్వారా అంటే నీరు అనే రక్తం ద్వారా ఆ నీళ్ళు ఎట్లయితే బాటిల్ అడుక్కుపోతుందో అలాగే తీసుకున్న ఆహారం ఆ రక్తనాళం ద్వారా పోయి మొట్టమొదట అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. కనుక మొదట మనకు ఆ అరికాళ్ళలోనే ఇటువంటి నొప్పి బయలుదేరుతుందన్నమాట. కాబట్టి మనం తీసుకునే చెడు చక్కెర అంతా కూడా మొట్టమొదట ఎక్కువగా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అందువల్ల ఏమవుతుందంటే మెల్లగా అది క్రమంగా క్షీణిస్తుంది. ఈ క్షీణించడం అనేది చెడిపోవడం కాదు, అది చావడం అవుతుంది. అంటే ఆ పాదం చావడం మొదలు పెడుతుంది. చెడిపోవడం అనే మాటగా దానికి సరిపోదు. ఏదైనా పుండు పడిందంటే అరికాలలో అక్కడ ముక్కి ఆరకపోవడానికి మానకపోవడానికి కారణం ఏమిటి అంటే అక్కడికి ఆవరకే ఆ జీవకణాలు చచ్చిపోయాయి. మళ్ళీ ఏమవుతుంది, ఇది క్రమంగా అది చీలుతుందన్నమాట. అప్పుడు కూడా మీరు మాత్రలు అవి మానరు. ఆ తర్వాత బొటన వేలు కట్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే బొటన వేలు బాగా కుళ్ళిపోయిందో ఆ సమయంలో అయినా మరి మీరు డాక్టర్ దగ్గర ఏమైనా ప్రశ్నించారా? కాబట్టి డాక్టర్ దగ్గర మీరు అడిగినట్టు చెప్పినట్టుగా అన్నీ చేశాను. అంటే మాత్రలు ఇచ్చారు, తీసుకున్నాను, ఆ డోసు పెంచారు, తీసుకున్నాను, మీరు ఏమేమి చెప్పారో అవన్నీ చేశాను. రకరకాలైనటువంటి అవయవాలంతా కూడా కట్ చేసేమని దాన్ని అంతా కూడా ఒప్పుకున్నాను, చేశారు. కాబట్టి డోసు ఎక్కువగా పెంచి మళ్ళీ ఇంజక్షన్ ఇవ్వమన్నారు, అది కూడా నేను వేసుకున్నాను. సరే నడక వ్యాయామం ఇవన్నీ కూడా చెప్పారు, వాటిని కూడా నేను పాటిస్తూనే వచ్చాను. కాబట్టి మీరు చెప్పిన అన్ని పద్ధతులు నేను పాటిస్తున్నా సరే నా బొటన వేలు కుళ్ళిపోవడానికి కారణం ఏమిటని అడిగారా? కాబట్టి ఆయన చెప్పినట్లుగా మీరు విన్న కారణంగానే ఆ బొటన వేలు కుళ్ళిందే, మరో కారణం కాదు. ఎప్పుడైతే బొటన వేలు కుళ్ళిపోయి దాన్ని తొలగిస్తారో ఆ తర్వాత ఇంకొక డబ్బు మనం పెట్టుకోవాలి రెడీగా. ఎందుకంటే మళ్ళీ కాలు తీయాల్సి వస్తుంది, కొంత దూరం పైకి తీసేయాల్సి వస్తుంది. కాబట్టి క్రమంగా అది మోకాలు వైపు ఇంకా తొడ వరకు కూడా ప్రాకి అంతవరకు కూడా తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. షుగర్ని కానీ కంట్రోల్ చేస్తే అన్ని అవయవాలు కూడా కుళ్ళిపోతాయి. సరే ఎప్పుడు ఒక తండ్రికి ఇలా జరిగింది అనుకుందాం. ఆ తండ్రిని ఈ హాస్పిటల్కి తీసుకోవడానికి వాటి వీటి కొడుకు వెళుతూ ఉంటాడు కూడా. ఎందుకైనా మంచిది కొడుకు కూడా టెస్ట్ చేసుకుంటాడు ఎప్పుడైనా. అలా చేసుకున్నప్పుడు డాక్టర్ ఏం చెబుతాడంటే అది మంచి పని చేశారు, మీరు త్వరగానే చెక్ చేయించుకున్నారు, ఇది బార్డర్లో ఉంది, ఇప్పుడు చిన్న మాత్ర వేసుకుంటే సరిపోతుందని ఆ చిన్న మాత్రని సజెస్ట్ చేస్తాడు. ఇప్పుడు అతనికి తెలియదు, కానీ ఆ తర్వాత 5 సంవత్సరాలకు తన తండ్రికి పట్టిన గతే తనకు కూడా పడుతుందనేది. కాబట్టి ఇన్ని ఏళ్లుగా చక్కెర వ్యాధికి మనం తీసుకున్నటువంటి మందు మాత్రల వల్ల ఎవరైనా సరే పూర్తిగా నయమయ్యారా? షుగర్ని కంట్రోల్ చేయడమే రోగం, షుగర్ని కంట్రోల్ చేయవలసిన అవసరం లేదు. కాబట్టి ఆపరేషన్ చేసేటప్పుడు ఈ సెల్స్ అంతా కూడా అలా చేసేది ఎక్కువగా గ్లూకోజ్ని అడగడం ద్వారా గ్లైకోజన్ అంతా కూడా దానికి ఖర్చు అవుతుంది. సో ఇది కూడా ఏమిటంటే కేవలం ఆపరేషన్ సమయంలో మాత్రమే ఇంతకుముందుకు బీపీకి ఎట్లా కంట్రోల్ చేయడం అనేది చేశామో అలాగే ఆపరేషన్ సమయంలో ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎక్కువ షుగర్ని అడుగుతుంది, కాబట్టి ఆ సమయంలో కంట్రోల్ చేయడానికి మాత్రమే ఆ మందులు ఉపయోగించడం సరిపోతుంది. సో ఇందుకోసమని అంటే కేవలం ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఉపయోగించడం కోసం అనేసి
కనిపెట్టబడినటువంటి ఆ చక్కెర మాత్ర కాలక్రమంలో వ్యాపార బుద్ధితో ఈ మందుల కంపెనీల వాళ్ళంతా కూడా ఈ చక్కెర వ్యాధిని ఒకదాన్ని సృష్టించారు. ఇంతకుముందు బీపీని సృష్టించినట్టే. కాబట్టి ఎవరు కూడా చక్కెరను బీపీని కంట్రోల్ చేయడం కూడదు, చేస్తేనే అది రోగం అవుతుంది. దానికి పరిష్కారం ఏమిటి? మరి మనం తీసుకునే ఆహారాన్ని, సక్రమంగా నోటి ద్వారా తీసుకునే ఆహారాన్ని సంపూర్ణమైనటువంటి మంచి చక్కెరగా మనం రూపొందించగలిగితే అదే మంచి జీర్ణం చేసినట్లయితే అదే రోగ నివారణ అవుతుంది. కాబట్టి ఇప్పుడు నేను ఆ టెక్నిక్ చెప్తాను, కేవలం 2 నిమిషాలు మాత్రమే. ఇప్పుడు మీరు భుజించబోయే ఆహారాన్ని కూడా ఆ టెక్నిక్, ఆ పద్ధతిలోనే మీరు స్వీకరిస్తే అది మొత్తం మీద అది మొత్తం మంచి చక్కెరగా రూపొందుతుంది. సరే, ఆ చక్కెర టెక్నిక్ ఏమిటంటే చెప్పను, దీన్ని 5 గంటలకు మాత్రమే నేను చెప్తాను. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పానంటే మీరు అందరూ వెళ్ళిపోతారు ఇంటికి, ఆ తర్వాత నేను ఒంటరిగా మాట్లాడుకోవాల్సి వస్తుంది. HDL, LDL disease, cancer, AIDS, asthma, thyroid, complete. మనం ఉదయం నుంచి మాట్లాడుతున్నది అన్ని వ్యాధులకు మూల కారణమైనది 5 అని చెబుతూ వచ్చాము. రక్తంలో ఒక వస్తువు చెడిపోతే అది వ్యాధి, ఒక వస్తువు లేకపోతే అది వ్యాధి, రక్త పరిమాణం తగ్గిపోయినా అది వ్యాధి, మనసు చెడిపోతే, జ్ఞానం నశించిపోతే. ఇప్పుడు రక్తంలో ఒక వస్తువు చెడిపోతే ఏ వ్యాధి వస్తుందనే విషయం ఇప్పుడు మనం పరిశీలించబోతున్నాం. చక్కెర సక్రమంగా జీర్ణం కాకపోతే అది మధుమేహం. కాబట్టి కాల్షియం సరిగ్గా జీర్ణం కాకపోతే ఆమె ఎముకల్లో బలహీనత ఏర్పడుతుంది. భుజించే ఆహారంలో కాల్షియం లోపించి, సో పాలలో కాల్షియం ఉంది అని అంటే దాన్ని పూర్తిగా నేను విశ్వసించను. అంటే ఉంటే కూడా పాలు కోడి తాకపోయినా సరే అది పెట్టే గుడ్లో కాల్షియం ఉంది కదా. సో ఆవు కానీ పశువులు ఏవైనా సరే పాలు తాగుతున్నాయా, కాబట్టి అది ఇచ్చే పాలలో మళ్ళీ కాల్షియం ఉంది కదా. సో ఆకుకూరలు బాగా తీసుకుంటే చాలు, మనకు కాల్షియం పుష్కలంగా లభ్యమవుతుంది. కాల్షియం సక్రమంగా జీర్ణం అయితే అది మంచి కాల్షియం, అది సక్రమంగా జీర్ణం కాకపోతే అది చెడ్డ కాల్షియం అవుతుంది. రక్తంలో కాల్షియానికి ఒక కొలత ఉంది. పరిమాణం ఎక్కువగా ఉన్న కాల్షియం మనం స్వీకరిస్తే ఆ థైరాయిడ్ తీసుకెళ్ళి దాన్ని అలా ఆ కాల్షియాన్ని దాచిపెట్టడం చేస్తుంది అన్నమాట. ఎముక అనే బీరువాలో కాల్షియం అధికమైతే చేరుస్తుంది. ఆ తర్వాత ఒక కాల్షియం తగ్గిపోయింది అనుకోండి, పారాథైరాయిడ్ చేసే పని ఏమిటంటే ఆ ఎముకలో ఉన్న కాల్షియాన్ని తీసుకొచ్చి దీన్ని సరిపుచ్చుతుంది. మనం తీసుకునే ఆహారంలో చెడు కాల్షియం ఉన్నట్లయితే ఈ థైరాయిడ్ దాన్ని గ్రహించేటటువంటి స్థితిలో ఉండదు. కాబట్టి ఆ చెడు కాల్షియాన్ని తీసుకెళ్ళి ఎముక అనే బీరువాలో పెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇటువంటి చెడు కాల్షియం ఎముకలో చేరడానికి ప్రారంభమైన తర్వాత అది క్రమంగా క్షీణించిపోవడము, అరిగిపోవడం, విరిగిపోవడం అనేది ఏర్పడుతుంది, లేదా లావుగానే మారుతూ ఉంటుంది. కాబట్టి ఎముకకు సంబంధించిన వ్యాధులకంతా కూడా థైరాయిడ్ లోపమని చెబుతుంటారు కదా, అది వాస్తవం కాదు. ఈ చెడు కాల్షియమే అసలైన కారణం అవుతుంది. సో కండరాలు ఇట్లా ఎక్కువగా వ్యాకోచించి సంకోచించడం జరుగుతుంది కదా, అది కూడా ఏమిటంటే ఆ పోషక పదార్థాలు, దానికి తగిన పోషక పదార్థాలు థైరాయిడ్ గ్రంథి సప్లై చేయడమే కారణమవుతుంది. ఈ కండరాలు వ్యాకోచించడానికి కాల్షియం కావాలి, అది ముడుచుకోవడానికి సోడియం అనే ధాతువు కావాలి. కాబట్టి రక్తంలో అది వ్యాకోచించడానికి తగినటువంటి కాల్షియం లేకపోయినట్లయితే ఏమవుతుంది, క్రమంగా ఈ శరీరం కృషించడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఇట్లా ఆ రక్తం కాబట్టి ఆ కండరాలు సంకోచించడానికి కావాల్సిన పదార్థం లభ్యం కాకపోతే అప్పుడు ఏమవుతుంది, అది ఇంకొంత వ్యాకోచించడం జరిగి ఈ శరీరం ఉబ్బడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి శరీరం స్థూలం కావడం, సన్నం కావడం అనేది కారణం థైరాయిడ్ సమస్య కాదు. ఆ థైరాయిడ్ గ్రంథి ఏ వస్తువుని సరిగ్గా అందివ్వకపోయినట్లయితే
ఆ వస్తువుల కారణంగా ఏర్పడేటటువంటి సమస్య. చక్కెర సరిగ్గా జీర్ణం కాకపోతే అదే మనం చక్కెర వ్యాధిగా పరిగణిస్తున్నాం. థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన సప్లై చేసేటువంటి ఆ సోడియం, కాల్షియం ఇటువంటి వాటిల్లో ఏర్పడేటువంటి లోపాన్ని మనము థైరాయిడ్ సమస్యగా పరిగణిస్తున్నాం. ప్రపంచంలో ఉన్నటువంటి వైద్య విధానానికి మనం ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి చికిత్సా విధానానికి 3 తేడాలు ఉన్నాయి. మొదటి వ్యత్యాసం ఏమిటంటే అవయవాల్లో లోపం లేదు, రక్తంలోనే ఆ లోపం ఉందని. రెండవది ఏమిటంటే ఆ రక్తంలో మంచి వస్తువులు అలాగే చెడు వస్తువులు ఉన్నాయని రెండవ కారణం. మూడవ తేడా ఏమిటంటే మనం చెప్పడంలో మన శరీరంలో ఉన్న ఏ గ్రంథి కూడా పొరపాటున కూడా తప్పుదారిని వెళ్ళదు, అంటే దాని పని సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటుంది. కాబట్టి ప్యాంక్రియాస్ తప్పను, థైరాయిడ్ తప్పను మనం చెప్తూ ఉంటాం కదా, వాస్తవానికి అవి తప్పు చేయడానికి ఏ విధమైనటువంటి పరిస్థితి దోహదం చేస్తున్నాయి. కాబట్టి మనకున్నటువంటి ఈ గ్రంథులు ఏవైనా సరే ఎక్కడైనా బయటకు వెళ్ళి సంచారం చేయడమో, పక్కన ఉన్న వాడితో మాట్లాడడమో ఇటువంటిది ఏమైనా చేస్తున్నాయా? కాబట్టి మనం చేసే తప్పే ఇది ఆ గ్రంథి చెడిపోవడానికి, అంటే గ్రంథి సక్రమంగా పనిచేయకపోవడానికి కారణమవుతూ ఉంటుంది. సో అవయవాలు ప్రత్యేకంగా ఏ తప్పులు చేయవు, మనం చేసే తప్పులే అవయవాల తప్పులుగా మనం పరిగణిస్తున్నాము. కాబట్టి అవి ప్రత్యేకంగా అంటూ ఏమి తప్పులు చేయవు. 3 వ్యత్యాసాలను మనం అర్థం చేసుకున్నట్లయితే ఇప్పుడు మనం చెప్పబోతున్న చికిత్సా విధానం కూడా అర్థమవుతుంది. కొవ్వు గడ్డను గురించి మనం పరిశీలిస్తాం. ఇప్పుడు నూనె పదార్థాల్లోనూ వీటిలో మనం చెప్తున్నప్పుడు ఏమిటంటే వాటిలో మాత్రం కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయని చెప్తాం, కానీ అన్ని వస్తువుల్లో అన్ని పదార్థాల్లో కూడా కొవ్వు అనేది ఉంటుంది. కాబట్టి నూనె పదార్థాలు, ఆ కొబ్బరి ఇటువంటి వాటిని బాగా జీర్ణం చేసుకునే విధంగా మనం భుజించినట్లయితే అది మంచి కొవ్వు అవుతుంది, లేకపోతే చెడు కొవ్వు పదార్థంగా పరిణమిస్తుంది. సో మంచి కొవ్వు గుడ్ కొలెస్ట్రాల్, అలాగే చెడు కొవ్వుని బ్యాడ్ కొలెస్ట్రాల్ అని అంటాం. కాబట్టి మీకు అర్థం కాదని సాంకేతిక పరిభాషని HDL LDLன்னு சொல்லுவாங்க. కాబట్టి సక్రమంగా జీర్ణమయ్యేదాన్ని HDL అని, సక్రమంగా జీర్ణం కాని CDL అని అంటారు. కాబట్టి మనం తీసుకునే ఆహారం సక్రమంగా జీర్ణమైనట్లయితే ఎటువంటి కొవ్వు పదార్థం కూడా చెడు కొవ్వు పదార్థం అనేది చేరదు. కాబట్టి సరిగ్గా జీర్ణం కానిటువంటి కొవ్వు వెళ్ళినట్టు దాన్నే LDL అంటారు. అది వెళ్ళినప్పుడే మనకు ఈ రోగం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇటువంటి చెడు కొవ్వు పదార్థాలు అక్కడక్కడ నిల్వ ఉంటాయి, వాటిని ఈ కొవ్వు గడ్డలు అంటారు. రక్తనాళాల్లో కానీ అది చేరి అలా నిరోధకం అయితే అప్పుడు అది బీపీగా పరిణమిస్తుంది. కాబట్టి గుండెలో కానీ పోయి అది నిలిచిపోయినట్లయితే అప్పుడు హార్ట్ అటాక్ అనేది లేదా గుండె సంబంధించిన లోపం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఏ అవయవాల్లో వెళుతుందో ఆ చోట్లంతా కూడా రోగం వస్తుంది. అలా కొవ్వు గడ్డగా ఏర్పడిన తర్వాత దాన్ని ఆపరేట్ చేసి తీసేస్తూ వచ్చారే కానీ ఆ తర్వాత ఏ వస్తువులు తిన్నట్లయితే, ఎలా తిన్నట్లయితే అది కొవ్వు గడ్డగా మారుతుందని ఎప్పుడైనా డాక్టర్లు చెప్పారా? గుండెలో ఏర్పడినటువంటి ఆ కొవ్వు గడ్డలు తొలగించడానికి బైపాస్ సర్జరీ కానీ, యాంజియోప్లాస్టిక్ కానీ ఇటువంటి గుండె చికిత్సా విధానాన్ని చెప్పారే కానీ అలా తొలగించిన తర్వాత ఎప్పుడైనా సరే ఎలా తిన్నట్లయితే ఈ కొవ్వు పదార్థాలని మంచి పదార్థాలుగా చేసుకోవచ్చని చెప్పారా? ఏం చెప్తారంటే ఇక మీదట నూనె సంబంధించినటువంటి ఏ పదార్థాలని స్వీకరించొద్దండి, కొబ్బరికిని స్వీకరించొద్దండి, అలాగే కొవ్వుకు సంబంధించిన ఏ పదార్థాన్ని కూడా మీరు తినకండి అని చెప్తారు. ఎవరైతే కొవ్వు పదార్థాలు లేకుండా భుజిస్తారో వాళ్ళకు పెద్ద రోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ జీవకణాలకు కూడా సరైనటువంటి భోజనం కూడా అదే ఆ కొవ్వు పదార్థమే. ప్రతి జీవకణానికి మధ్య అది రెండు కూడా జంటగా ఉండడానికి కారణమైంది కూడా కొవ్వు పదార్థమే. కాబట్టి మన శరీరం మీద ఉన్నటువంటి ఆ జిడ్డుగా కనిపించేటటువంటిది కూడా ఆ కొవ్వు పదార్థమే అవుతుంది. కాబట్టి ఈ కొవ్వుని 80% ఉన్నటువంటి ఆ కొవ్వునిది తీసుకుని జీర్ణం ఇచ్చి ఆ పిత్తాశయంలో అది నిలువ ఉంచుతుంది. ప్రతి కొవ్వు పదార్థ శరీరంలో తీసుకున్న ఆహారంలో కొవ్వు పదార్థాన్ని జీర్ణం చేసేటటువంటిది కూడా ఆ పిత్తాశయంలోని నీరే. ఇటువంటి అత్యావశ్యకమైనటువంటి కొవ్వు పదార్థాన్ని, ప్రతి జీవకణానికి ఆహారమైనటువంటి కొవ్వు పదార్థాన్ని అసలు తీసుకోకూడదని అంటున్నారు కదా, ఆయన వాళ్ళకి అంత కొవ్వు అని అంటున్నారు. కొవ్వు పదార్థాన్ని ఎంత స్వీకరించినా పర్వాలేదు, కాకపోతే లోపల వెళ్ళేటటువంటి కొవ్వు పదార్థాన్ని ఎలా స్వీకరించాలని ఆ టెక్నిక్ తెలుసుకుంటే చాలు. కొబ్బరి తినకూడదని ఎవరైనా అంటే నాకు నవ్వు వస్తుంది. కాబట్టి గుళ్ళో గోపురాలు మనకు ఇస్తున్నారు కదా, కొబ్బరి ఏదంతా కూడా బుద్ధి లేని వ్యవహారమేనా? పూర్వకాలంలో ఏదైనా సరే రోగం వచ్చినట్లయితే అన్నిటికీ సరైనటువంటి ఆ మందు ఔషధంగా తీసుకున్నది ఆ కొబ్బరి పాలనే. నేను చెప్పే ఆ కొబ్బరి పాలు అనేది ఇక్కడ మనం రోడ్లో అమ్మేటటువంటిది, ఏలకాయలు అవి ఇవి వేసి అమ్మేటటువంటిది కాదు.
అంటే అసలు కొబ్బరి పాలు అంటే ఏమిటంటే కొబ్బరిని తిన్న తర్వాత పళ్ళ మధ్య బాగా నమిలి దాన్ని బాగా నమిలిన తర్వాత అందులో నుంచి జాలువారేటటువంటి పాలే కొబ్బరి పాలు. ఒకవేళ ఈ ముసలి వాళ్ళు ఎవరైనా సరే అది అలా చేయలేకపోతున్నారు అంటే అది మనం మిక్సీలోనో వేటిలోనో వచ్చి చేయించి ఆ పాలు తీసుకోకూడదు. కొబ్బరిని బాగా ఇచ్చేసామంటే పొడి పొడిగా మనం చేస్తాం కదా కూర వాటి వాడేటప్పుడు, అటువంటి దాన్ని తీసి సరిగ్గా దాన్ని నాన్సి బాగా పాలలాగా చేసినట్లయితే పెరుగుతో పాటు ఆ పాలను స్వీకరిస్తే అన్ని వ్యాధులకు కూడా అది నిరోధకం అవుతుంది, అన్ని వ్యాధులు నయం చేస్తుంది. కొబ్బరి పాలను మాత్రమే స్వీకరిస్తే అన్ని వ్యాధులు నయమవుతాయి, అదే సమయంలో ఏ పురుగు కాటైనా కూడా సరిగా వెంటనే నయమైపోతుంది. సో ఇటువంటి అద్భుతమైనటువంటి ఈ కొబ్బరిని తినకూడదని ఎవరైనా చెబితే చాలా ఆశ్చర్యపడాల్సిందే కదా. ఇది ఆలోచించండి. ఆ రోజుల్లో పూర్వకాలంలో పెద్దవాళ్ళు ముసలివాళ్ళు ఎవరైనా చనిపోతూ ఉంటే ఆ కొబ్బరి పాలనిచ్చే కాపాడడం అనేది కూడా, రక్షించడం అనేది కూడా జరిగేది. ఇప్పుడు అది కూరగానే తీసుకుంటున్నాము. కాబట్టి మీ ఇంట్లో ఎవరైనా ముసలివాళ్ళు ఇలా ప్రాణానికి అలా విలవలాడుతున్నప్పుడు ఈ కొబ్బరి పాలనిచ్చి మీరు రక్షించండి. ఒక సమస్య ఉంది, అది ఆర్థిక సమస్య. మీకు ఆస్తి సక్రమం వెంటనే రాదు. కాకపోతే మీకు ఆస్తి త్వరగా రావాలంటే సామాన్యమైన పాలనిస్తే ఆస్తి త్వరగా. కాబట్టి మన చికిత్సా విధానంలో ఏమిటంటే ఏ రోగాన్నైనా సరే ఈ కొబ్బరి పాలు తాగి నివారించుకోవచ్చు, నయం చేసుకోవచ్చు. కాబట్టి మీరు బజ్జీని తీసుకున్నారనుకోండి, అంతలో నూనె తీసేయడానికి ఆ పేపర్ని తీసి దాన్ని నొక్కి ఆ నూనె అంతా కూడా తీసేసిన తర్వాత చాలా కష్టపడి దాన్ని తినవలసిన అవసరం లేదు. అలా నూనె ఇంకి పోయినటువంటి బజ్జీని మరలా నూనెలో ముంచి కూడా అలాగే తీసుకున్నా కూడా ఇబ్బంది ఏమీ లేదు. నూనెలోనూ కొబ్బరిలోనూ ఏ సమస్య లేదు, అది తినే విధానంలోనే సమస్య ఉంది. ఓకే, నాకు రోజు 3 లీటర్ల నూనె ఇచ్చినా నేను తాగేసి నెమ్మదిగా ఉండగలను. అది మనకు తినే విధానం తెలియడం లేదు. ఆ తినే విధానం తెలియకపోవడం వల్లనే ఈ సమావేశం, ఇక్కడ హాలు, మా ముందర మైకులు. కాబట్టి చక్కెర సరిగ్గా జీర్ణం కాకపోతే అది చక్కెర వ్యాధి, అలాగే కాల్షియం సోడియం ఇటువంటిది కాకపోతే అది థైరాయిడ్ వ్యాధి, అలాగే కొవ్వు సరిగ్గా జీర్ణం కాకపోయినట్లయితే ఆ కొవ్వుకు సంబంధించినటువంటి అది రోగంగా పరిగణిస్తున్నాం. కానీ వాస్తవానికి ఏమిటంటే ఇది సక్రమంగా జీర్ణం కాకపోవడమే అసలైన రోగం, కానీ అది వాటికి సంబంధించిన సమస్య కానే కాదు. ఇలా విటమిన్ ఏ కానీ సరిగ్గా జీర్ణం కాకపోతే అది కంటికి సంబంధించిన జబ్బుగా పరిణమిస్తుంది. అలాగే విటమిన్ డి సరిగ్గా జీర్ణం కాకపోతే ఎముకలకు సంబంధించిన రోగం వస్తుంది. ఆ ఎముకలకు సంబంధించిన ఆహారం విటమిన్ డి. అలాగే విటమిన్ బి సరిగ్గా జీర్ణం కాకపోయినట్లయితే ఈ కండరాలకు సంబంధించిన సమస్య వస్తుంది. ఏమంటే కండరాలకు కావాల్సిన ఆహార పదార్థం ఏమిటంటే ఆ విటమిన్ డి అన్నమాట, బి. కాబట్టి విటమిన్ కే సరిగ్గా లేకపోయినట్లయితే రక్తం అనేది ఒక జిగురులాగా తయారవుతుంది. సరే, చివరికి మనకు అర్థమయ్యేది ఏంటంటే మనం తీసుకునే ఆహారం సక్రమంగా జీర్ణం కాకపోవడమే అసలైన రోగాలకు కారణమవుతున్నాయి. ఒకటి రక్తంలో ఒక వస్తువు చెడిపోతే వ్యాధి. అలాగే మోకాలు నొప్పి అనేది అది మోకాలికి సంబంధించినట్టు వ్యాధి, లేకపోతే రక్తంలో ఒక వస్తువు లోపించడం వల్ల ఏర్పడే వ్యాధి. అప్పుడు మోకాలికి చికిత్స చేయాలా లేదా రక్తానికి చికిత్స చేయాలా? మనకు వంటగదిలో ఒక వస్తువు లేకపోతే ఆ వస్తువు ఏ ఆహార పదార్థాలకు కావాల్సి వస్తుందో ఆ ఆహార పదార్థాలంతా కూడా చెడిపోవడం, లేకపోతే రుచి లేకపోవడం జరుగుతుంది కదా. కాబట్టి రక్తంలో ఒక వస్తువు చెడిపోయినట్లయితే ప్రతి జీవకణం కూడా చెడిపోవడం అనేది సంభవిస్తుంది. అలాగే వంటగదిలో ఒక పదార్థం లేకపోతే ఏ ఆహార పదార్థానికి అది అత్యావశ్యకమో అది లేకపోయినందువల్ల ఏమిటి, ఆ ఆహారం ఎక్కువగా చెడిపోతుంది కదా. కాబట్టి రక్తంలో ఒక వస్తువు చెడిపోయినట్లయితే అన్ని అవయవాలు చెడిపోతుంది, కానీ ప్రత్యేకంగా ఒక అవయవం ఎక్కువగా చెడిపోతుంది. అంటే మళ్ళీ నేనే క్లారిఫై చేస్తాను. ఒక పెద్ద ఇల్లు ఉందనుకోండి, ఆ ఇల్లు తగలబడింది, అన్ని కిటికీలు మూయబడి ఉన్నాయి. అలా మూయబడిన కిటికీలో ఒకానొక కిటికీని కొద్దిగా తెరిచినప్పుడు ఆ కిటికీ ద్వారా పొగ బయటికి వస్తుంది. అలా పొగ బయటికి వచ్చినప్పుడు మనం ఏమని అంటాము, ఆ కిటికీలో మాత్రమే తగలబడింది అంటామా, లేకపోతే మొత్తం ఇల్లు తగలబడిందని అంటామా? అలాగే కిటికీలో వచ్చిన ఆ పొగలోంచి కొద్దిగా నీళ్లను పోసి ఆ పొగను అణిచివేసినట్లయితే మొత్తము ఆ మంట ఆరిపోయిందని అంటామా, లేకపోతే అది అక్కడ మాత్రం న్యాయం చేశామని అంటామా?
కాబట్టి మోకాలు నొప్పి అంటే అర్థం ఏమిటంటే మొత్తం శరీరం అంతా తగలబడుతుంది, కాకపోతే మోకాల ద్వారా పొగ బయటపడి వస్తుంది. అలాగే తలనొప్పి అంటే కూడా అదే అర్థం. అది ఒకటి మాత్రమే సమస్య కాదు, మొత్తం శరీరంలోని సమస్య ఉంది, అది తలనొప్పి తల ద్వారా బయటపడుతుంది. అలాగే ఏ వ్యాధికైనా కారణం ఏమిటంటే అన్ని అవయవాలలో ఉన్నటువంటి సమస్య. కానీ ఒకవేళ మోకాలు నొప్పి అనుకోండి, అది మోకాల నుంచి ఆ పొగ బయటపడుతుంది, అది మాత్రమే సమస్య అని మనం అనుకుంటున్నాం. కానీ అన్ని వ్యాధులకు సమస్య ఏమిటంటే అన్ని అవయవాల్లో నుంచి కూడా ఉంటుందని. కాబట్టి 5 కారణాల్లో ఒక కారణం గురించి మనం ఇప్పుడు అనుకున్నాం. రక్తంలో ఒక వస్తువు చెడిపోతే జరిగే పరిణామాలు ఏమిటనేది ఒకటి ఇప్పుడు. కాబట్టి మనం ఇప్పుడు పొరపాటును కానీ రక్తాన్ని పోయి పరీక్షించి మన రక్తంలో ఆ పదార్థాలు చెడిపోయాయని చెప్పి దాన్ని ఇంజెక్ట్ చేసుకున్నట్లయితే దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. అలా రక్తంలో ఏ వస్తువు చెడిపోయిందని తెలుసుకోవడం వల్ల కూడా ప్రయోజనం ఉండదు. ఎందుకోసమంటే చక్కెరను మంచి చక్కెరగా మార్చడానికి, కాల్షియాన్ని మంచి కాల్షియంగా మార్చడానికి, అలాగే సోడియంని ఏ వస్తువునైనా సరే మంచిగా మార్చడానికి వేరువేరు టెక్నిక్స్ అంటూ ఏమీ లేవు. మనం స్వీకరించే ఏ ఆహారంలో కూడా ఇవన్నీ కూడా ఉంటాయి. సోడియం, కాల్షియం, ఇవన్నీ కూడా మెగ్నీషియం, ఇటువంటి అన్ని మూల పదార్థాలు ఉంటాయి. వాటిని తీసుకునే విధానం మనకు తెలిసినట్లయితే, మనం భుజించే విధానాన్ని మనం తెలుసుకున్నట్లయితే చాలు, అన్ని వ్యాధులకు అదే సమస్యను పరిష్కరించే దిశగా చేస్తుంది. ఒకసారి మనం సరిగ్గా భుజించే విధానాన్ని బాగా తెలుసుకున్నట్లయితే, ఆ వస్తులోపాన్ని ఒకదాన్ని మనం సవరించుకున్నట్లయితే మిగతా 4 కారణాలకు సంబంధించినటువంటి రోగాలు కూడా మనకు దరిచేరవు, దగ్గరికి రావు. ఆహార పదార్థాన్ని ఎలా తింటే అది మంచిగా లోపలికి వెళుతుంది అనే విషయాన్ని ఆ టెక్నిక్ ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఆహారాన్ని ఎలా స్వీకరించాలని చాలాసేపు ఏం చెప్పబోయేది లేదు, ఒక్క నిమిషంలోనే అది ముగిసిపోతుంది. మీరు ఏదైనా తినొచ్చు, ఎప్పుడైనా తినొచ్చు, కాకపోతే ఆకలి వేసినప్పుడు మాత్రమే తినాలి. అంటే ఆకలి అంటే మరేదో కాదు, అన్ని అవయవాలు కూడా ఎప్పుడైతే ఆ శ్రమడి కోరుతుందో ఆహారాన్ని, నేను ఇప్పుడు మీరు ఏదైనా తినండి, ఎట్లయినా స్వీకరించండి, నేను దాన్ని మంచి ఆహారంగా లోపలికి పంపిస్తానని కోరే స్థితినే ఆకలి అని అంటాం. కాబట్టి ఆకలి అయినప్పుడు మాత్రమే తింటాను అనేటటువంటి ఒకానొక దాన్ని మీరు చిత్తశుద్ధితో పాటిస్తే ఇప్పుడే వెళ్ళిపోవచ్చునట, ఇక ఏ విధమైన సమస్య ఉండదు. సరే, ఇది అందరికీ వర్తిస్తుందా అంటే, ఆకలి అయినప్పుడు మాత్రం భుజించడం అంటే ఏ కొద్దిగా సాధ్యమవుతుంది. అంటే దానికి చెప్పారు ఎవరు, ప్రోటీన్ స్టోర్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎప్పుడు స్టాక్ ఉన్నవాళ్ళు అదే. అలా కాకుండా మనం ఆ సమయానుకూలంగా తినేటప్పుడు, అంటే మనకు ఒక ఫిక్స్డ్ టైం ఉంటుంది కదా, అటువంటి సమయాల్లోనే తినాల్సిన పరిస్థితి ఏర్పడితే ఆ సమయంలో ఏ విధంగా తింటే అది సక్రమమైనటువంటి ఆహారంగా మారుతుందనే దానికి ఒక 14 టెక్నిక్స్ ఉన్నాయి. ఆ 14 నేను ఇప్పుడు వివరించబోతున్నాను. ఆకలి భుజిస్తేనే సమస్త రోగ నివారణ అని చెప్పాను కదా. ఒకవేళ ఆకలి ఈ 14 టెక్నిక్స్ను కూడా మీరు పాటించినట్లయితే అది ఇంకా ఎంత ప్రభావవంతంగా ఉంటుందో ఇప్పుడు మీకు తెలుస్తుంది. నోట్లో ఆ ఆహారాన్ని పెట్టుకున్న తర్వాత ఎంగిలితో పాటు మనం ఆ భుజించినట్లయితే అది మంచి ఆహారంగా లోపలికి వెళుతుంది. లేదంటే పొడిగా ఉన్నట్లయితే, ఎంగిలి కాకుండా చెడు ఆహారంగా అది పరిణమిస్తుంది. మీరేమో అంటారు ఎంగిలితోనే అది ఆహారాన్ని స్వీకరిస్తున్నామని, కానీ వాస్తవం కాదు అది. ఎవరైతే ఆహారాన్ని స్వీకరించిన తర్వాత ఎంగిలితో కలిసి స్వీకరించే ఆహారం కాదు. పెదాలను మూసుకున్న తర్వాత లోపలే దాన్ని నమిలి మింగడం అనేది సరైన పద్ధతి. పెదాలని తెరిచి తినడానికి, పెదాలని మూసుకుని తినడానికి తేడా ఏమిటంటే ఆహారం అనేది ఒక వంతు అయితే ఎంగిలి అనేది ఒక వంతు. ఎప్పుడైతే మనం నోరు తెరిచి అన్నాన్ని తింటున్నామో గాలి కూడా అందులో ప్రవేశిస్తుంది. గాలి ఎప్పుడైతే ప్రవేశిస్తుందో ఈ రెండింటికి మధ్య అది తెరలాగా అడ్డుపడి ఎంగిటితో అది కలవనీయకుండా చేస్తుంది ఆహారాన్ని. నోరు తెరిచి తింటున్నప్పుడు ఎప్పుడు గాలి ప్రవేశించి ఆ ఎంగిలికి ఆహార పదార్థానికి సంబంధం లేకుండా చేస్తుంది. ఎప్పుడైతే పెదాలను మూసుకుని మనము అన్నం తింటున్నామో ఆ రెండింటికి బాగా సమ్మేళనం ఏర్పడి అది లోపలికి ఆ రెండింటితో వెళుతుంది. ఎంగిల్లో చాలా ఎంజైమ్స్ ఉన్నాయి. కాబట్టి మనం స్వీకరించే ఆహారంలో మంచి చక్కెరను, మంచి కాల్షియం, ఇటువంటి వాటిని ఏం చేస్తుందంటే ఆ ఎంగిల్లో ఉన్నటువంటి ఎంజైమ్స్ అది రూపొందింపజేస్తుంది. అది లోపలికి వెళ్ళేటప్పుడు సక్రమమైనటువంటి కాల్షియంగా, సక్రమమైనటువంటి చక్కెరగా మారుతుంది. ఎంగిల్లో ఉన్నటువంటి ఆ ఎంజైమ్, అంటే చక్కెరని సక్రమంగా తయారు చేసే ఎంజైమ్, అది లోపలికి పంపించేటప్పుడు అది
శుభ్రమైనటువంటి మంచి చక్కెరగా రూపొందించి ఆ గ్లూకోజ్ని లోపలికి పంపించడం జరుగుతుంది. అమెరికా, రష్యా, ఇటలీ ఇటువంటి దేశాల్లో, ఇంగ్లాండ్ ఇటువంటి దేశాల్లో చక్కెర వ్యాధి తక్కువగా ఉంది. యారకు మెల్లింగ్లా